అయితే ఇదే కాలజ్ఞానంలో మీరు అడిగేటువంటి ప్రశ్నలు ముఖ్యంగా ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుందని అడుగుతుంటారు. ముందు ముందు ఎలా ఉండబోతుంది? పాపకర్మ ఫలితమే. యుగము అంతమవ్వడానికి మనం ప్రారంభంలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా మన 21వ సెంచరీ. ఇంకా 5,00,000 సంవత్సరాలు జరగాలి. ఇంకా మనకి చాలా దూరం ఉంది మనం. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయో ఇప్పుడు కొంతమంది తీవ్రవాదుల యొక్క ప్రభావము చేత వాళ్ళు కొత్త కొత్త విష పదార్థాలు తయారు చేస్తూ అనేకమైనటువంటి ఉన్మాదులు, దుర్మార్గులు, దుష్టులు, ఒక రకమైనటువంటి సంకర జాతి అనేటువంటి వ్యక్తులందరూ కూడా చేసేటువంటి అనేకమైనటువంటి అశుభ పరిణామాలు ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడ దారితీస్తాయో, వాయువరసలైనటువంటి వ్యక్తులు తయారు చేసినటువంటి పదార్థాలు మనం ఇంకెంత మనం కొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటామో, మన యొక్క ధర్మాన్ని నాశనం చేసుకుంటామో మనకి తెలియదు. కానీ అటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా ఇంకా వందల మంది, లక్షల మంది పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ విషయాన్ని గుర్తుంచుకొని సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో అనేది కాపాడుకుంటూ ఆల్రెడీ మనం 330 సంవత్సరాలు దరిద్రపు విధవలైనటువంటి మొఘలుల దాంట్లో మనం ఉండి ఇబ్బందులు పడి మన దేవాలయ నాశనాన్ని పొందుకొని తర్వాత 90 సంవత్సరాలు బ్రిటిష్ వాడు దాంట్లో బతికి ఇంకా మన సనధర్మం పరిడవిల్లుతుందంటే కేవలం మన ఋషులు మన పెద్దవాళ్ళు చేసినటువంటి తపఃఫలితము అన్న విషయాన్ని గుర్తిస్తూ ఇప్పటికైనా మనము సనాధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఇటువంటి కాలజ్ఞానాలు అదే చెప్పబడింది. నిరంతరం భగవద్ధ్యానం, నిరంతరం దాన ధర్మాదులు, నిరంతరం ఒక గొప్ప వ్యక్తులతోగా మనం మాట్లాడే విధానం, మన పిల్లల్ని సంస్కృతి సంప్రదాయానికి మనం వాళ్ళని తీసుకువెళ్ళగలిగే అవకాశాన్ని కనుక మనం వినియోగించుకుంటే మన ధర్మం పరిడవిల్లుతుంది. మన దేశం మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటుంది. ప్రపంచంలో మేటి దేశంగా, ఉన్నత దేశంగా రాబోయేటువంటి 1,00,000 సంవత్సరాలు కూడా మనమే ప్రపంచానికి తలమానికంగా ఉండగలిగే అవకాశం కూడా ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విషయాన్ని గమనించుకొని ధర్మాన్ని పాటించండి. ధర్మం మనల్ని తప్పక కాపాడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి.